నమస్తే. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఆయన రిమాండ్ 14 డేస్ ఉంది. ఈ రిమాండ్‌లో భాగంగా ఆయన ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఈ నేనేదైతే మాట్లాడానో అదంతా సజ్జల అండ్ సజ్జల కొడుకైన భార్గవ్ నుంచి వచ్చిన స్క్రిప్టే అని చెప్పేసి అన్నారు. సో దీని ఆధారంగా పోలీసులు సజ్జల వైపు ఏమైనా తిరిగే అవకాశం ఉందంటారా? సెక్షన్‌లు ఏం చెప్తున్నాయి? 111 అనే కొత్త సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అని ఐపీసీని అమెండ్మెంట్ చేయడం ద్వారా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఓకే. ఆర్గనైజ్డ్ ఇప్పుడు ముందుగా 196 తీసుకుందాం. 196 అనేది ఏం చెప్తుందంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకుంటే ఒక క్లాస్ ఆఫ్ పీపుల్, నాట్ కాస్ట్ ఆఫ్ పీపుల్. ఓకే. ఇలా వ్యత్యాసం ఉన్నది. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ క్లాస్ ఆఫ్ పీపుల్. వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ క్రియేట్ చేసే విధంగా ఒక గ్రూప్ ని కించపరిచే విధంగా మాట్లాడడం కానీ, వీళ్ళ మధ్యలో హేట్రెడ్ అంటే ఒక ద్వేషపూరిత వాతావరణం సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది సెక్షన్ 196. ఇంతకుముందు 292 ఏదో ఉంటుండే, 291, 292 ఉంటుండే. ఇప్పుడు 196. అయితే ఈ ద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా విద్వేషాలను సృష్టించడం, వాళ్ళ మధ్యలో వాళ్ళ అంతర్గతంగా కొట్లాటలు చేసుకోవడం, ఈ నెత్తువలు కొట్టుకుని వాళ్ళ నెత్తువలు కొట్టుకుని అనేది జరుగుతుంది. కాబట్టి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ఇది ఒక పనిషబుల్ అఫెన్స్ గా పేర్కొనడం జరిగింది. దీనికి 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాలకు మించి కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా 111 అనే కొత్త సెక్షన్ ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ కి ఏంది, డెత్ పెనాల్టీ కూడా ఇవ్వచ్చు. కానీ సార్ ఈ 111 మీరు బిఎన్ఎస్ 111 సెక్షన్ ఉంది కదా, ఈ దీనికే ప్రూఫ్స్ అవసరం లేదా? అంటే ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఖచ్చితంగా చేసి ఉండాలి, లేకపోతే దానికన్నా ప్రూఫ్స్ ఉండాలి. కానీ ఆయన అంటే అలాంటి క్రైమ్ లో ఏం పాల్గొనలేదు, జస్ట్ తిట్టారు. జస్ట్ కాదు, తిట్టారు. కానీ ఎలా అసలు అయితే ఇది ఎలా అప్లై అవుతుంది? సుప్రీం కోర్టు టైమ్ అండ్ అగైన్ ఏం చెప్పిందంటే every mistake is not an offense, and in some cases offenses are not mistakes. ద్వేషపూరిత వ్యాఖ్యలు అనేటివి చేయడం జరిగింది అనే విషయాన్ని ప్రస్తావించుకుంటూ, దీని వెనుక ఇంకొక వ్యక్తి నన్ను ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయించాడు అనే విధంగా చెప్తే దట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చూపెట్టడం ఈ మన దగ్గర ఎంత దారుణంగా అయిపోయిందంటే పరిస్థితి. పోలీసు వాళ్ళు ఏదో ఒక సెక్షన్ రాసి రిమాండ్ చేస్తారు. ఓకే. అరే 7 సంవత్సరాలు ఇప్పుడు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక కేసులో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దానిలో ఏమవుతుంది అంటే ఒక వన్ భార్య, అర్నేష్ కుమార్ భార్య అందరు కుటుంబ సభ్యుల మీద అందరి మీద చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ 498A కింద ఒక కేసు రిజిస్టర్ చేపిస్తారు. రిజిస్టర్ చేపించినాక ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. గురి చేసినప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయినప్పుడు సుప్రీంకోర్టు ఏమంటదంటే 7 సంవత్సరాల లోపట కానీ శిక్ష పడే విషయాలను ఆ ఎఫ్ఐఆర్ లో ఉంటే, అదేవిధంగా ఆరోపణలు ఉంటే ముందుగాల మీరు నోటీస్ ఇవ్వాలి. సెక్షన్ 41A అనేది ఇంతకు ముందు ఉన్న సిఆర్పిసిలో పెట్టిన. అదేవిధంగా 35 అనేది కొత్త బిఎన్ఎస్ చట్టంలో పెట్టింది. అయితే ఇది 7 సంవత్సరాలకు మీద ఉన్న రోడ్ల పొంటి ఎవరైనా ముసలాయన అడిగితే ఏమైనా తిడితే ఉరేస్తారా అంటే గట్లెట్లేస్తారా అంటారు. చిన్న చదువుకోని వ్యక్తి ఒక మూల కూర్చుని ఒక ముసలాయనను పోయి అరే అవ్వా నేను తిట్టినట, మరి దానికి ఉరేయాలంట, శిక్ష ఉందంట, ఉరి శిక్ష ఉన్నదంట, లేకుంటే జీవితకాలం ఆయన జైల్లో పెట్టాలంట అంటే గట్ల ఎట్లుంటది, చల్ మనం తిట్టుకోమా, నేను మస్తాలు తిట్టినా అని చెప్తుంటారు. ప్రామాణికంగా చెప్తున్నా. మనం చెట్టు కింద కూర్చొని సాయంత్రం పూట కళ్ళు అవుతున్న ముసలాయన అడిగితే అదే మాట చెప్తాను. దీనిలో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఏందో అర్థమవుతలేదు నాకు.
పోనీ లెట్ us టేక్ ది వర్డ్స్ ఆఫ్ పోలీస్ యాజ్ గాస్పెల్ ట్రూత్. ఇలా ఆర్గనైజ్ క్రైమ్ ఏది ఉంటుంది? అది సరే తిట్టుమన్నాడేమో, ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు తిట్టుమన్నారు అనుకో, తిట్టుమన్నందుకు కూడా ఆర్గనైజ్ క్రైమ్ అవుతుంది? అది కాదు. ఆర్గనైజ్ క్రైమ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద కేసులలో దేశద్రోహం ఉన్నది, లేకుంటే మత కల్లోలాలు సృష్టించే విధంగా మొత్తం పానాలు పోయేటట్టు కొట్టుకున్నారు, లేకుంటే నా బాంబులు పెట్టిండ్రు, లేకుంటే కుట్ర కోణం అనేది దానిలో దాగి ఉంటారు. దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే, ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం ద్వారా తుకుడే టుకుడే గ్యాంగ్ అని ఒకటి ఇప్పుడు మనం వాడుకలు వచ్చింది. భారతదేశ్ కు తుకుడే తుకుడే కరింగే, అది ఆర్గనైజ్డ్ క్రైమ్. చంద్రబాబు నాయుడు తిరిగితే ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తున్నాము, మన రాష్ట్రంలో ఎన్నో ప్రసార మాధ్యమాలు లేకుంటే సామాజిక మాధ్యమాలలో పోస్టులు వస్తాయి. అదేవిధంగా కొంతమంది ఇప్పుడు హైడ్రా అధికారులు పోయినప్పుడు వాళ్ళ ఇల్లులు కూల్చేసినప్పుడు వాళ్ళు ఆ బాధతోనో లేకుంటే వ్యతిరేకతతోనో కొన్ని వాడరాని పదాలు అనేటివి వాడిరు మనం చూస్తున్నాం. ఈవెన్ సీఎం ని కూడా తిడుతున్నారు, సీఎం ని కూడా తిట్టిండ్రు. దానికి ఆర్గనైజ్ క్రైమ్ ఎట్లయితే? వాళ్ళు అవుట్ ఆఫ్ అది ఫ్లేర్ ఆఫ్ యాంగర్ లా రాజకీయాలకు మించి వ్యక్తిగతంగా కూడా తిట్టి ఉండొచ్చు అనుకుందాం జరసేపటికి. నేను వినలేదు ఆ స్టేట్మెంట్ అయితే. వ్యక్తిగతంగా తిట్టుండొచ్చు, వ్యక్తిగత దూషణ అవుతుంది అది. దానికి ఆర్గనైజ్ క్రైమ్ ఎట్లయితే? 111 ఎట్లయితే? కేవలం అతన్ని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఇట్ జస్ట్. అంటే దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు కోర్టు రిమాండ్ కి పంపింది 14 days కి. సో పంపేటప్పుడైనా ఈ 111 సెక్షన్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి పోలీసులు క్వశ్చన్. అది మేజిస్ట్రేట్ విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. అయితే తన అధికారాన్ని ఆయన నేను వినియోగించను అనే వివిధ కారణాల వల్ల ఆ ఫ్రీడమ్ ఉంటుందంటారా అక్కడ? వినియోగించకుండా హైకోర్టుకి వదిలిపెట్టిండు. ఎందుకంటే ఇది ఒక పెద్ద కేసు కాబట్టి. అంటే న్యాయమూర్తులు కూడా కొన్ని సమయాలలో వాళ్ళ విచక్షణ అధికారాన్ని వినియోగించాలన్నా వినియోగించొద్దా అనే నిర్ణయం వాళ్ళే తీసుకునే అధికారం అనేది చట్టం కల్పిస్తుంది. అయితే సుప్రీంకోర్టు కూడా, నేను ఇంతకుముందు ఒక కేసులో వాదించేటప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలను నేను ప్రస్తావించిన. విచక్షణ అంటే దానికి ఒక హద్దు అనేది ఉంటుంది, చట్టానికి లోబడే ఆ విచక్షణ ఉంటుంది, చట్టం పరిధి దాటి ఆ విచక్షణ ఉండదు. ఇప్పుడు ఒక మనిషి చనిపోకముందే నేను హత్యానేరం మోపితే ఎట్లుంటది? హత్యానేరం ఉన్నది కదా అని చెప్పి నువ్వు రిమాండ్ చేస్తే కరెక్ట్ కాదు కదా. రిమాండ్ చేసే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ ఆ న్యాయమూర్తి గారు తీసుకున్నారో తీసుకోలేదో అని తీసుకోకుంటేనే అతను రిమాండ్ అవుతాడు. కేవలము అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఇది చేసి 111 అనేది పెట్టడం ఎందుకు పెట్టిరు అంటే జైల్లో పెట్టాలి. ఆడాడ 35 నోటీస్ ఇచ్చి పెడితే తిట్టిండు కదా జైల్లో లోపల పెట్టాలనే విషయం అర్థమవుతుంది. అట్లా ఈ 111 సెక్షన్ వివిధ పోలీస్ స్టేషన్లలో కట్టినాక ఒక దాంట్లో ఒకటి ఆ చర్యను కూడా తప్పు పట్టింది. ఇప్పుడు మీరు దీంట్లో బెయిల్ రాకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు ఉన్నత న్యాయస్థానానికి పోతారు, ఉన్నత న్యాయస్థానానికి కాకుంటే అత్యున్నత న్యాయస్థానానికి పోతారు. అయితే ఇప్పుడు అర్నబ్ గోస్వామి కేసులో మీరు చూడొచ్చు. అర్నబ్ గోస్వామి కేసులో కొన్ని వ్యాఖ్యలను తప్పు పట్టుకుంటూ అదే ఆడ ప్రభుత్వం కూడా ఇటువంటి సెక్షనే పెట్టింది. ఆ సెక్షన్లు చెల్లవు, ఈయనకు 41A నోటీస్ ఇవ్వాలి అని చెప్పేసి అది మ్యాటర్ వెంట అప్ టిల్ సుప్రీం కోర్ట్. సో దీనిలో కూడా అదే పునరావృతం అవుతుంది. ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీకి కానీ లేకుంటే ఏ వ్యక్తికి కానీ నేను వత్తాసు పలికేటట్టు మాట్లాడుతున్నాను కాకుంటే రాజకీయాలలో ఉన్న వాళ్ళు ఇవన్నిటికి అతీతంగా ఉండాలి. వ్యక్తిగత విమర్శ చేసిండు, ఒక వ్యక్తిగత విమర్శ. ఒక కుక్క మనం కరుస్తుంది, కుక్కను మనం తిరిగి కరగం కదా. కుక్కను ఏం చేస్తాము, ఒక కట్టెతో కొడతాము, లేకపోతే దాని నుండి దూరంగా వెళ్ళిపోవడము, ఏదో ఒకటి చేస్తాం. కానీ ఈడ ఏం జరుగుతుందంటే కుక్క కరిస్తే కుక్కను మళ్ళీ పోయి కరుషుడు అవుతుంది. అది కరెక్ట్ కాదు. అంటే వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు అనేటివి
పక్కకు పెట్టాలి, సంక్షేమం మీద దృష్టి సారించాలి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు. ఇట్లా కొట్లాడుకుంటూ పోతే ఇక ప్రజాధనము ప్రజలకు సంబంధించిన సమయము పూర్తి స్థాయిలో అంటే వినియోగం అవ్వడమే. వృధా అవుతాయి. అవును. 111 పెట్టడము అసలు దీనిలో దేశద్రోహం ఏడున్నది? వ్యక్తిగత దూషణ, రైట్. తిట్టిండొచ్చు, వ్యక్తిగతంగా తిట్టుండొచ్చు, తిట్టినందుకు అట్లాంటి సెక్షన్ పెడితే ఓకే, అది ఆ సెక్షన్ బేలబుల్ అని లేకుంటే ఆ సెక్షన్ నాన్ కాగ్నిజబుల్ అని వేరే సెక్షన్ తీవ్ర నేరానికి సంబంధించిన సెక్షన్ ని తీసుకుపోయి రిమైండ్ చేసి, ఇప్పుడు ఆయన వయసు కూడా పరిగణలోకి తీసుకోవాలి, 66 సంవత్సరాలు. మనం చూస్తూనే ఉన్నాం ఎట్లా తీసుకపోయారు. సరే తిట్టి ఉండొచ్చు, తిట్టకపోయి ఉండొచ్చు, అది వేరే ఇష్యూ. కాకుంటే దీనిలో మన ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఏడున్నదో నాకైతే కానొస్తలేదు. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ ఇటు సజ్జల భార్గవ్ని కానీ ఇప్పుడు ఎలాగో ఈ త్రిబుల్ పెట్టారు, ఇలా మేబీ ఇలాగే అప్లై చేసి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఆధారంగా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంట. కొన్ని విదేశాలలో కొన్ని దేశాలు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ని కూడా వ్యాలిడ్ కన్ఫెషన్ గా వాళ్ళు చూపెట్టుకుంటూ దాన్ని ఆధారంగా చేసుకొని శిక్ష వేయించవచ్చు. కానీ మన కాడ ఏంటంటే పోలీసు వాళ్ళ ముందట చేసిన కన్ఫెషన్ అనేది వ్యాలిడ్ కన్ఫెషన్ కాదు. చట్టమే చెప్తుంది. ఇప్పుడు వీడియో ఆధారం ఉంటది, వీడియో ఆధారం. ఇప్పుడు ఆయన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏం చేసిండు, దాని దేశద్రోహం ఏడున్నది? లేకుంటే ఇప్పుడు ఒక వ్యక్తిని సంపుదాము, లేకుంటే ఒక వ్యక్తి అల్లకల్లోలం సృష్టిస్తాము, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తాము, అదే విధంగా కొట్లాడుకొని కొన్ని వర్గాల వారు కొట్లాడుకునేటట్టు చేద్దాము, ఆ కొట్లాటల ద్వారా మనం లాభపడదాము, అవన్నీ ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని లేవు దీంట్లో. తిట్టుమన్నాడు, నేను తిట్టిన, అప్రతిష్ట పాలు చేద్దామని, అప్రతిష్ట పాలు చేసిండేమో, అప్రతిష్ట పాలు చేసిండేమో, లేకపోతే తిట్టిండేమో, పిడితే ఆర్గనైజ్ క్రైమ్ అవుతుంది. అది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. సోషల్ మీడియాలో పలానా జాగాలో పోయి బాంబు పెట్టు, లేకపోతే పలానా జాగాలో పోయి నువ్వు మొత్తం కొట్లాటలు, లేకుంటే ఒక వ్యక్తుల మధ్య విద్వేషాలు పెంపొందించేటట్టు. అక్బరుద్దీన్ కేసు ఏమైందండి? కేసు అక్విటల్ అయింది కదా. సిగ్గుపడాలి ప్రభుత్వం. అది ఆర్గనైజ్ క్రైమ్. ఇదా ఆర్గనైజ్? నేను తిట్టలేనా అనే విషయాన్ని మాట్లాడతలేను. దీనిలో ఆర్గనైజ్ క్రైమ్ ఏముంది అంటే, న్యాయ వ్యవస్థను ఇట్లా తప్పుదోవ పట్టించుకుంటా పోలీసు వాళ్ళు మొత్తం ఎట్లా పడితే వాళ్ళు అట్లా వాళ్ళకు అనుగుణంగా, రాజకీయ నాయకులకు అనుగుణంగా సెక్షన్లు పెట్టుకుంటా ప్రజలు ఎంబడబడితే ఇది కరెక్ట్ అంటే మంచి సంకేతాలను ఇస్తలేదు. సో రాజకీయంగా చట్టాలను వాడుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? అంతే కదా. రాజకీయంగా ఇప్పుడు రాజకీయ ఒత్తిడులు లేకపోతే, ఇప్పుడు మనం ఒక విషయాన్ని చూద్దాం, దీనిలో రిమాండ్ యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు అలా న్యాయ వ్యవస్థలో బేసిక్ వీటిని కన్సిడర్ చేసే ఉద్దేశం 100% ఉంటుంది. అంటే న్యాయమూర్తులు కూడా ఎంతో ప్రెషర్లో ఉంటారు. అంటే ఎమోషన్స్ తో కూడుకున్న కొన్ని విషయాలు ఉంటాయి వాళ్ళు డీల్ చేసే విషయం. అదేవిధంగా తీర్పుల ద్వారా ప్రజలలోకి ఒక మంచి బిహేవియర్ని కానీ మీరు పెంపొందించుకోండి అనే విషయాలు చెప్పిన ఉదాహరణలు చాలా. అయితే ఈడ మనం ఆ విచక్షణను వాడాలన్నా వాడొద్దా అనేది ఒక న్యాయమూర్తి నుండి ఇంకో న్యాయమూర్తి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. అయితే 111 వాస్తవానికి ఆ అంశాన్ని పరిశీలించే అధికారం మేజిస్ట్రేట్ ఉంటుంది, కానీ ఆ అంశాన్ని పరిశీలించను అని చెప్పే అధికారం కూడా మేజిస్ట్రేట్ ఉంటుంది. మీరు ఆ సెక్షన్ పెట్టిర్రు కాబట్టి ఐ నీడ్ నాట్ ఎన్క్వైర్ ఇన్ టు ఇట్, అది మీరు ట్రయల్ లా చూసుకోండి, ఫస్ట్